వైఎస్ షర్మిల గారి జాతక ప్రకారంగా రాబోయే రోజుల్లో తన జీవితం ఎలా ఉండబోతుంది రాజకీయ ప్రకారంగా? షర్మిల గారు ఏమో అమాయకురాలు కాదు. హ్మ్. ఆమె సొంత పార్టీ తెలంగాణలో పెట్టడము, మళ్ళీ విలీనం చేయడము, అలాగే మళ్ళీ కాంగ్రెస్‌లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్‌గా వెళ్తుంది ఆమె. అలాగే పార్టీని మనము వీళ్ళని విమర్శించడము, వైఎస్ఆర్ పార్టీని అట్లా ఇవన్నీ ఏదో చెప్పుకుంటారు ప్రజలు ఏంటంటే విమర్శిస్తున్నారు అది ఇది అని. డెఫినెట్‌గా ఆమె జాతకంలో ఒక హోదాను అనుభవించేటటువంటిది ఉంది. డెఫినెట్‌గా ఒక సెంట్రల్ మినిస్టర్ గాని, లేదా ఎంతోమంది అవుతున్నప్పుడు షర్మిల అవ్వడానికి ఏముంది మామూలు కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు అవుతున్నారు. షీ ఈస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డిస్ డాక్టర్. ప్రియమైనటువంటి పుత్రిక అండ్ నా శిష్యురాలు ఆమె. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ విల్ వన్ డే బికమ్ ద సెంట్రల్ మినిస్టర్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్. అందులో ఆశ్చర్యం లేదు, త్వరలోనే అవుతుంది. జగన్ గారి కూతుర్లకి రాజకీయ ప్రకారంగా ఏమైనా వచ్చే ఉందా? రాజకీయంలో వాళ్ళ జాతకం ప్రకారంగా ఎలా ఉండబోతుంది? వాళ్ళు వండర్ఫుల్ స్టూడెంట్స్ అమ్మ. వాళ్ళు మెరిటోరియస్ స్టూడెంట్స్, సొంత ప్రతిభతో అద్భుతమైనటువంటి మార్కులతో వాళ్ళు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్లో ఇలా రకరకాల ఇంకా చాలా రకాల కోర్సులు చేస్తున్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెసెస్. వాళ్ళు ఎంతో కెరీర్ పరంగా వెళ్ళాలా, ఈ డర్టీ పాలిటిక్స్లోకి రారు వాళ్ళు. ఇప్పుడప్పుడే రారు, ఎందుకంటే వాళ్ళ ఫాదరే ఇంకా ఫైట్ చేయాలి, ఇంకా 30 సంవత్సరాలు ఫైట్, టగ్ ఆఫ్ వార్ ఇవ్వాలి, ఇచ్చి ఫైట్ చేయాలా. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పసి పిల్లలు, బట్ దే ఆర్ వెరీ మెరిటోరియస్ అండ్ దే కెన్ టేక్ ఎనీ హెటిక్యులస్ టాస్క్. ఎలాంటి వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే ఎలాంటి కఠినమైనటువంటి సమస్యనైనా సరే పరిష్కారం చేసే ధైర్యము, దమ్ము ఆ పిల్లలకు ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మేము ఇంటరాక్షన్లో ఉంటాం. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ప్రామిసింగ్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ వాళ్ళు. వైఎస్ భారతి గారు రాజకీయాలు అడుగు పెడితే రాణిస్తుందా? ఎలా ఉండబోతుంది? ఫలితాలు ఏమైనా ఉంటాయా? వైఎస్ భారతి గారికి అవసరం ఏముంది? షీ ఈజ్ అ వెరీ డైనమిక్ లేడీ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ. ధైర్యానికి మరో పేరు ఆమె. కాబట్టి ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితులు వస్తే వస్తారు, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఇంకా మామూలు నార్మలైజ్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయి, ఇంకా విజృంభించలేదు ఇవన్నీ కూడా. ఇవంతా చప్పగా అయిపోయినాయి. అప్పుడు ఆంధ్ర కోసం, ఆంధ్ర పాలిటిక్స్ కోసం ఓ విదేశాల నుంచి వచ్చేసారు, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, బాంబే నుంచి వచ్చేసారు. డెవలప్మెంట్ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి అంతే. అవన్నీ ప్రాక్టికల్గా ఇంకా పెట్టాలిగా. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఏం చేస్తారు? చిన్న చిన్న పనులు చేస్తారు ఎవరైనా. కమాన్ పోలవరం ప్రాజెక్ట్ కట్టమనండి, కమాన్ ఈ స్టేటస్ తెప్పించి, ప్రత్యేక స్టేటస్ తెప్పించి చేయమనండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు చేయకూడదని కాదు, ఫండ్స్ ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు ఆ జీతాలు చూసుకోవాలా, వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు మన ఇండస్ట్రీస్ మీటింగ్ జరిగింది, యూనివర్సిటీని పెడతామని అన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు చాలా మెచ్చుకున్నారు. ఓకే గుడ్. మరి యూనివర్సిటీకి ల్యాండ్ ఇమ్మన్నారు, ఇస్తానన్నాడు ఆయన. ఇది ఇవ్వలేదు కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఇమ్మనండి, ఆంధ్రాలో ఉంది కదా, కొత్త ప్లేస్ డెవలప్ అవుతుంది కదా, ఎంపవర్మెంట్ జరుగుతుంది. నాట్ ద వీడియో కాన్ఫరెన్సెస్, వీ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. పేపర్లోకి రావాలా, పని జరగాలి. అంతేగాని పోలవరం చేసేస్తారు, లేకపోతే యూనివర్సిటీలు పెట్టేస్తారు, లేకపోతే ఇది అమరావతి, ఏది అమరావతి సిచ్యువేషన్ ఎంతవరకు రోడ్లు క్లీన్ చేయడమా డెవలప్మెంట్ అంటే? కమాన్ చెయ్యాలా, క్యాపిటల్ కట్టేసేయాలా. వేర్ ఈస్ ద హైకోర్ట్? హైకోర్టులో 4-5 సంవత్సరాలు ఈ 2 ప్రభుత్వాల వల్ల, వీళ్ళిద్దరి వల్ల 8-5 సంవత్సరాల కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ రోజున అమరావతి అని ఆయన, వైజాగ్ కర్నూలు అని ఈయన వల్ల మామూలు మనుషుల యొక్క కోర్టు కేసులు 4 సంవత్సరాలు పని చేయలేదు. హైకోర్టుల కోసం కేసులు లేక కర్నూలు తెలీదు, ఏదో తెలీదు, హాయిగా లీవులు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. కేసులు ఏమవుతాయి? ప్రజల కేసులు చూడాలా, ప్రజలు అడగాల. అంతేగాని పేపర్ల మీద నేను హైకోర్టు అక్కడ పెడతాను ఆయన, ఇక్కడ పెడతాను ఈయన. మనమేమో క్యాప్షన్స్, చంద్రబాబు నాయుడిని ఏమండి నేను ఇండస్ట్రీ పెడితే నన్ను కూడా జైలు వేసేస్తే అని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అంత సీన్ లేదు లేని తమ్ముళ్ళు పెట్టడాలు, ఇవి కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా స్టార్టే కాలేదు. రోడ్లు క్లీన్లు, డ్రైనేజ్ క్లీన్లు, లైట్లు వేయడాలు, ఇది డెవలప్మెంట్ కానే కాదు. రోడ్లు వేయడాలు డెవలప్మెంట్ ఏంటమ్మా? ప్రజల్లో చైతన్యం రావాలా, స్టూడెంట్స్కి ఎంపవర్మెంట్ రావాలా, స్టూడెంట్స్కి డిగ్రీలు రావాలా, రకరకాల ఎంతసేపు యూత్ 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 అండ్ యూత్ ఈజ్ అబ్జర్వింగ్. తప్పకుండా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్స్ ఏవి? ఆయన డిఎస్సి అన్నాడు, ఇక్కడేది డిఎస్సి చేయాలిగా.
చూస్తారు ప్రజలంతా, చదువుకున్న వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. నాట్ దీస్ పొలిటీషియన్స్ ఏదో స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. పొలిటీషియన్ ఈజ్ నెవర్ బిలీవబుల్. ఏ పొలిటీషియన్ అయినా సరే ఎవరు కూడా పొలిటీషియన్ నమ్మకూడదు. అందువల్ల ప్రజలు వాళ్ళకి తెలుసు ఎప్పుడు దించాలి, ఎప్పుడు లేపాలి, ఎప్పుడు ఎవరిని కూర్చోపెట్టాలి, ఎవరిని ఎప్పుడు దించేయాలి, ప్రజలంతా తెలుసు. బ్రాహ్మణి గారి జీవితంలో ఏమైనా రాజకీయాలు అడుగు పెట్టే ఉందా, లేకపోతే ఎలా ఉండబోతుంది? ఆమె షీఈ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇండస్ట్రీస్ నడుపుకుంటుంది. షీఈ్ ఎడ్యుకేటెడ్ లేడీ. ఇప్పుడు ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? రాజకీయాలకు రారు, ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా రాజకీయాలు చూసుకోవడానికి. సో వర్స్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆమె రాదు. ఎందుకనంటే అండ్ ఈ ఫ్యాన్ దాన్ని ఏమంటారు, మొన్న ఎలక్షన్స్లో కూడా ఎంత డైనమిక్ అంటే ఆమె సైకో వెళ్ళిపోయాడు, సైకిల్ వచ్చింది అని ఎన్టీఆర్ ఫ్యామిలీలో వాళ్ళు కేక్ కట్ చేసుకుంటూ చెప్పుకుంటున్నప్పుడు బ్రాహ్మణి అంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసింది. ఒక చీఫ్ మినిస్టర్ కోడలుగా, ఒక లోకేష్ భార్యగా. అక్కడ ఉన్నది ఏంటంటే ఉన్న కోపం ఉన్నా మరి వాళ్ళ మాంగారిని జైల్లో పెట్టారు, పవర్ రాలేదు, ఉంది. ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే హుందాతనానికి హుందాతనం, పొగరకు పొగరు ఉంటుంది. ఈ ప్రజలు మనం చెప్పుకోవాల్సిన వాళ్ళ పొగర్లు, వాళ్ళ డెవలప్మెంట్లు, వాళ్ళ రాజకీయాల్లో రావడానికి ఆ ఫ్యామిలీల గోలలు మనకెందుకు? వీ వాంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దామ్. వాళ్ళ చేత పని చేయించే విధానంలో వాళ్ళని డ్రైవ్ చేయాలా, అంతేగాని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పొగడం, వీళ్ళ కుటుంబాలని వీళ్ళ పొగడం మనకేం పని? వీ హ్యావ్ కాస్టెడ్ అవర్ ఓట్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దామ్. ఆ పాలసీలో ప్రజలు పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎవరైనా మారే అవకాశం ఉందా, లేకపోతే అదే కంటిన్యూ అవబోతుందా? సరిగ్గా చేయకపోతే దించేస్తారు కదా, సరిగ్గా చేయాలా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేటటువంటిది ఒక బెల్లం లాంటిది. దానికి కావాలని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఎవరు జగన్ గారు ట్రై చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తారు, అవసరమైతే లోకేష్ గారు కూడా ట్రై చేస్తారు. కొత్త కొత్త పార్టీలు రావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికి ప్రజలు ఏం చేయాలా, ప్రజలు వాళ్ళు డెవలప్మెంట్ ప్రపోర్షనేట్గా ఎంత అయింది, ఓ దురాశపరంగా ఓ కాదు, ఊరికి నేను టార్గెట్స్ ఇచ్చారు, ఎంత ప్రపోర్షనేట్గా ఎంత జరుగుతుంది గెస్ చేసుకోవాలా, చూస్తారు. అండ్ దే విల్ అసెస్ దేర్ వర్క్ లెవెల్, ఏ విధంగా చేశారు. ఆ చేసిన తర్వాత వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెల్యూట్లు కొట్టి బుకేలు ఇస్తే అయిపోయింది ఆ డెవలప్మెంట్. సీఎం గారు ఓకే ఓకే అని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టేస్తే అయిపోద్దా? నో, అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ ప్రజలు చేస్తారు. ఏ ఆఫీసర్స్ చేయకపోయినా, ఏ చీఫ్ మినిస్టర్లు చేయకపోయినా, ఏ డిప్యూటీ సీఎంలు చేయకపోయినా, ఎవరు బట్టి విక్రమార్క గారికి ఇక్కడ డిప్యూటీ సీఎం, ఆయన ఎవరైనా డిప్యూటీ సీఎం పోస్ట్ అనేటటువంటిది ఒక మామూలు అన్ఇంపార్టెంట్ పోస్ట్, అది దానికి పెద్ద సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని క్యాప్షన్స్ పెడుతున్నాం మనం మీడియా వాళ్ళు. మరి బట్టి విక్రమార్క గారు చక్కగా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వర్కింగ్ స్టైల్ చూస్తారు. ఏదో ఆయన నిజాయితీగా మాట్లాడేస్తాడు, ఆయన దెబ్బలాడేస్తాడు, ఫండ్ తీసుకొచ్చేస్తాడు, ఎంత తెచ్చాడో చూద్దాం కదా త్వరలో. అలాగే జగన్ గారు ఏం చేస్తాడో ఆయన యాక్షన్స్ చూద్దాం, ప్రజలు అసెస్ చేస్తారు. సో అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి, అంతేగాని అన్బయాస్డ్గా చెప్పడాలు, ఇవి బయాస్డ్గా చెప్పడాలు ఇవేమి ఉండవు. ప్రజలు ఏంటంటే 2 యూజ్లెస్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వైఎస్ఆర్ పార్టీ గ్రూపు, ఇంకోటేమో టీడీపీ గ్రూపు, పవన్ కళ్యాణ్ గ్రూపు అని. వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ మీద తిట్టుకోవడం. బయాస్డ్గా వాళ్ళు ఉంటారు, అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా మనం చెబుతాం. ఏ పార్టీ కాదు, మనకు కావాల్సింది సిస్టమ్ ఆఫ్ వర్క్. జ్యుడిషియరీ కానీ ఏదైనా సరే, గవర్నమెంట్ కానీ, గుడ్ గవర్నెన్స్ రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలా. ఆ సిస్టమ్ చేయిస్తుంది పనులు, వీళ్ళు కాదు చేసేది. చీఫ్ మినిస్టర్స్ మారచ్చు, డిప్యూటీ సీఎంలు మారచ్చు, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మారచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నో హౌ టు క్యాస్ట్ ద ఓట్ అండ్ హౌ టు డ్రైవ్ ద పబ్లిక్. ద ఎడ్యుకేటెడ్ పర్సన్ నోస్. సో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా ఆయన జాతక ప్రకారంగా? 100% ఉన్నాయి ఆయనకి. లేదని ఇప్పటికీ చెప్తున్నారు వీళ్ళు. మరి కాంగ్రెస్ పికప్ అయిపోలేదా? ఎవరికైనా సరే 3 సార్లు చేసేసరికి మొహం వచ్చేస్తుంది. మోడీ గారు ఇప్పటికి చేసుకుంటూ వచ్చారు. భారతదేశాన్నే మరి ఈ యొక్క ప్రపంచ పటాల్లోకి, రెవెన్యూలోకి తీసుకొచ్చారని అన్నారు. మరి వేయాలిగా, మొత్తం అన్ని ఓట్లు వేయాలిగా. మెజారిటీ ఎందుకు తగ్గారు? కాంగ్రెస్ ఎందుకు పికప్ అయింది? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. అలాగే ఆస్ట్రేలియాలో,
తర్వాత లండన్లో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ అందరు లైఫ్ స్టైల్ నేను చూస్తాను. ఇక్కడ వాళ్ళకేం తెలుస్తుంది, దూరపు కొండలు నునుపని. వీళ్ళేంటి అబ్బా అక్కడ మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, అక్కడ చేసేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఎంత వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది, ఐసోలేటెడ్ ఏరియాస్ అవన్నీ. మరి అక్కడే రెవెన్యూ లేదు, ఇంకెక్కడ ఇండియా చేసేది ఏముంది? ముందు సునీత విలియమ్స్ని తీసుకురమ్మనండి ఫస్ట్. పైకి కూర్చోపెట్టారు అక్కడ అమెరికా. ఆమెమో నేను ఇండియన్ అని చెప్పుకోవచ్చుగా, నేను అమెరికన్ అని చెప్పుకుంది, అమెరికన్ సిటిజన్షిప్ ఉందని. ఆమె మొన్న మెసేజ్ పంపింది ఇండియాకి. ఏమని పెట్టింది? అంత అనుకూలంగా లేదు అని. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ద స్టేట్మెంట్ మీన్? అంటే వీళ్ళు తెస్తారనా తేరనా? లేకపోతే ఇస్రో 2 సైంటిస్టులని మొత్తం 4 పంపాలని అనుకుంటున్నారు మళ్ళీ అమెరికన్ కొలాబరేషన్తో. వద్దనా అవునన్నా? రెండు ఇస్రో తరపున, 2 వాళ్ళ తరపున. అక్కడ లేకపోతే ఆమె పొజిషన్ గురించి చెప్పిందా? ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ పంపించేయడమే అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ 100కి 100% డెఫినెట్గా పికప్ అయిపోతాడు. డెఫినెట్గా ప్రజలు ఆయనకి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడతారు. రైట్. షర్మిల గారు జగన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా తొక్కలో పార్టీ, తొత్తు పార్టీ, ఉంచుకున్న పార్టీ అని చాలా విమర్శలు చేయడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? షర్మిల ఇప్పుడు కరెక్టే చెప్పుద్ది. ఎందుకని తొక్కలో పార్టీ అవని, తొత్తు పార్టీ అవని, ఉంచుకున్న పార్టీ అయితే అవుతుంది. ఏమైంది? ఎందుకు ఆయన తిట్టలేదా మరి? అప్పుడు వాళ్ళంతా తెలుగుదేశాన్ని తిట్టలేదా, పవన్ కళ్యాణ్ని తిట్టలేదా, లేదా బీజేపీ వీళ్ళని తిట్టలేదా, వాళ్ళని తిట్టలేదా? అవన్నీ పట్టించుకోక్కర్లేదు. ఒక షర్మిల ఏంటంటే ఒక డైనమిజం, ఇంతవరకు షర్మిలలో ఉన్న డైనమిజాన్ని చూడలేదు. చూస్తారు. ఎందుకంటే స్ట్రాటజికల్గా వెళ్తుంది తను. ఏదో పిచ్చిది అనుకుంటున్నారు, కాదు. షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్ అండ్ అ వెరీ డైనమిక్ ఉమెన్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ గట్స్ అనమాట ఉన్న మనిషి. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ని పుణుకుపుచ్చుకున్నటువంటి అమ్మాయి ఆమె డెఫినెట్గా మంచి పోస్ట్లో నేను చూద్దాం. మనం మళ్ళీ ఇంటర్వ్యూలో చూస్తాం కదా. ఆమె ఒక క్యాబినెట్ మినిస్టర్గా కానీ, ఒక సెంట్రల్ మినిస్టర్గా కానీ, లేకపోతే ఒక గవర్నర్గా కానీ, కాకపోతే నువ్వు నన్ను అడుగు. మామూలు వాళ్ళే అవుతున్నారు గవర్నర్లు. వీళ్ళు ఎంతమంది అయిపోలేదమ్మా మామూలు వాళ్ళు. వీళ్ళంతా కూడా లే పీపుల్ మినిస్టర్స్ అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు. షర్మిల అవ్వకపోవడమా? ఖచ్చితంగా అయితే తీరుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.